అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఇరాన్ సెగ గట్టిగా తగులుతోంది. ఇరాన్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సైనిక చర్య ఇప్పుడు దేశీయంగా గ్యాస్ ధరలను ఆకాశానికి పెంచేస్తోంది. ఒకవైపు యుద్ధం ఉధృతమవుతుంటే మరోవైపు గ్యాస్ స్టేషన్ల వద్ద పెరుగుతున్న ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం ఒక చిన్న సమస్య మాత్రమేనని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. దీనికి సంబంధించి రిపబ్లికన్ పార్టీ ఎజెండా ఏమిటి? అసలు ఏం జరుగుతోంది చూద్దాం సాక్షి ప్రత్యేక కథనంలో. 10 రోజులుగా సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో గ్యాస్ ధరలు ఒక్క వారంలోనే గ్యాలన్కు సుమారు 50 సెంట్లు పెరిగి జాతీయ సగటు $3.47కు చేరుకుంది. 2022 తర్వాత ముడి చమురు ధరలు మళ్లీ బ్యారెల్కు $100 మార్కును దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. ధరల పెరుగుదల తాత్కాలికమేనని, ఇరాన్ ముప్పు తొలగిపోయాక చమురు ధరలు మునుపెన్నడూ లేనంతగా తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమెరికా భద్రత కోసం ఈ మాత్రం ధర చెల్లించక తప్పదు అంటూ ఆయన తన చర్యను సమర్థించుకుంటున్నారు. మరోవైపు దేశంలోని ఎమర్జెన్సీ చమురు నిల్వలను ఇప్పుడే వాడబోమని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ కూడా ట్రంప్ ఎజెండాకు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ నౌకాదళాన్ని దెబ్బతీయడం ద్వారా హార్ముజ్ జలసంధిలో వాణిజ్యం భవిష్యత్తులో మరింత సురక్షితమవుతుందని వారు వాదిస్తున్నారు. కానీ డెమోక్రాట్లు మాత్రం ఇది ఎన్నికల వేళ ప్రజలపై మోపిన భారమని విమర్శిస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే రాబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇరాన్తో యుద్ధం ఒక ముగింపునకు వస్తే తప్ప అమెరికన్లకు గ్యాస్ ధరల నుండి ఉపశమనం లభించేలా లేదు. ట్రంప్ అనుకున్నట్లుగా ఈ సైనిక చర్య త్వరగా ముగుస్తుందా, లేక ధరల సెగ ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందా అన్నది వేచి చూడాలి.